యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ వీడియో తీయడానికి ప్రభువే కృపనిచ్చాడు. బైబిల్ చదవండి, వాక్య ధ్యానం చేయండి, ప్రార్థించండి. మీ సమస్యలు ఏదైనా కూడా ప్రభు ఆలకించి ఆయన సమస్తం ఎరిగిన దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అలసిపోవద్దు, సోలిపోవద్దు, సొమసిల్లిపోవద్దు. దేవుడు లేడని నిరాశ చెందొద్దు. ఏ స్థితిలో అయినా దేవుడే ఆయన. మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ఆయన మహిమ తరగదు. తరతరములకి యుగయుగములకి దేవుడై ఉన్నాడు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. విశ్వాసానికి కర్త. యేసు వైపు చూచుచు మనం వెళ్ళాలి, ప్రయాణం చేయాలి. ఇది ఒకనాటిది కాదు, జీవితకాలం. మన కడశ్వాస విడిచిపెట్టి ఈ మట్టికి మన్నైపోయి కలిసిపోయేంత వరకు ప్రభువుని మనం విశ్వాసంలోనే ఉండాలి. దయచేసి మీరు ఏ విషయంలో కుంగిపోవద్దు. వాక్యం మనకుంది. వాక్యం పట్టుకొని మనం ఎక్కగలిగిన ఎత్తైన కొండ మీదకి ప్రభు మనం తీసుకువెళ్తాడు. ఈ 2026లో ప్రభు ఇంతవరకు నువ్వు ఏ ఆశీర్వాదం చూడలేదా? ఏ దీవెనలను అనుభవించలేదా? ప్రభు నీ ప్రార్థన అయితే ఆలకించబోతున్నాడు. నీ నిరాశని దేవుడు ఉల్లాస వస్త్రముగా మార్చి నీకు ధరింప చేయబోతున్నాడు. దిగులు పడద్దు, భయపడద్దు. సహోదరి సహోదరుడా, దైవ సేవకురాలుగా మీ స్థితిలోంచి మేము వచ్చాము. పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, జారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ మేము ఆయన చేయి పట్టుకోకుండానే నడిచిన వారం మేము. కాబట్టి ధైర్యంగా మేము ముందుకు వచ్చి మేము వాక్యం చెప్పడానికి వచ్చాం. విన్నా నువ్వు, విశ్వసించిన నువ్వు, గొప్ప కార్యాలు ఈ జీవితంలో జరగబోతున్నాయి. ఆమేన్. భయపడద్దు, శత్రువుకి భయపడద్దు. నీలో ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా.